చాలా బాధతో ఉన్న కళ్యాణ్ అయితే తన బెడ్రూమ్ డోర్ తీసి ఇంకా లోపలికి వచ్చేస్తూ బాగా బాధపడుతూ ఉంటాడు. అనామిక అన్న మాటలైతే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చాలా తెలివిగా పకడ్బందీగా ఇంకా కళ్యాణ్ అయితే ఇరికించాను అనే మాటలు కావ్యతో చెబుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా సాలెగూడులో చిక్కుకున్న ఈగలాగా తను ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటాడు అన్నట్లుగా మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపెడుతూ ఉంటాడు కళ్యాణ్. ఇంకా అనామిక నా మీద ఇంత కోపం పెంచుకొని మా వదినతో ఇలా మాట్లాడిందా, ఇంకా తన నిజ స్వరూపాన్ని ఇప్పటికైనా తెలుసుకున్నాను నేను అని చెప్పేసి ఆ మాటలన్నింటినీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. అనామిక మాత్రం అలా గట్టిగా మొండిగా మాట్లాడడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. నేను చెయ్యని తప్పుకు ఇన్నిన్ని మాటలు అంటుందా నన్ను అని చెప్పేసి బాధపడుతూ ఉండిపోతాడు కళ్యాణ్. ఇంకా ఎలాగైనా తన జ్ఞాపకాలు నా దగ్గర ఉండొద్దు అని చెప్పేసి ఇంకా తను బిరువాలో ఉన్న ఫోటోలు అయితే తీస్తూ ఉంటాడు. ఇంకా ఫోటోలు కూడా తన దగ్గర ఉండకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటాడు. మరి ఆ ఫోటోల్ని ఏం చేశాడు కళ్యాణ్ అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.